హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టీజీపీఎస్సి మెంటర్. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి టీజీపీఎస్సి 12345. దీంట్లో సింపుల్ ట్రిక్స్తో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు తక్కువ కాస్ట్కి అందించబడతాయి. సో మనం పార్ట్ 1లో 2011 తెలంగాణ జనాభా సెన్సస్కు సంబంధించినటువంటి జనసాంద్రత, జనాభా విస్తీర్ణం ఎలా గుర్తుంచుకోవాలి, సింపుల్ ట్రిక్ ఒక్కసారి చూసారంటే మీరు మర్చిపోరు. మళ్ళీ ఫస్ట్ జనసాంద్రత కనుక చూసుకున్నట్లయితే జనసాంద్రతలో అధికంగా అల్పంగా అని రెండు ఉంటాయి. సో ఇక్కడ అధికం కోసం ఒక కోడు హాయ్ మేడం. ఇక్కడ మనకు ఒక 3-4 పదాలు గట్టిగా గుర్తుంచుకోవాలి. ఒకటి హనుమాన్ అనేది గుర్తుంచుకోవాలి, ఒకటి జయ అనేది గుర్తుంచుకోవాలి, ఒకటి హాయ్ మేడం అనేది గుర్తుంచుకోవాలి. హాయ్ మేడం, జయ, హనుమాన్, ఈ 3 గుర్తుంచుకోవాలి. చూడండి, హాయ్ మేడం, జయ, హనుమాన్, ఈ 3 కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే సింపుల్గా మనం ఈ జనసాంద్రత, జనాభా విస్తీర్ణంకు సంబంధించినటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లాలు, అత్యల్పంగా ఉన్నటువంటి జనాభా గల జిల్లాలు మనం గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ ట్రిక్ వచ్చేస్తే హాయ్ మేడం, హనుమాన్కు రంగులు బాగున్నాయి. హాయ్ మేడం అంటే జనసాంద్రత అంటే ఏంటిది? ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఉన్నటువంటి జనాభాని మనం జనసాంద్రత అంటాం, అంతే కదా. దాంట్లో హాయ్ మేడం, అక్కడ ఒక స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది జనాభా అంటున్నారు. హాయ్ మేడం, ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది, హనుమాన్ రంగులు బాగున్నాయని అంటున్నారు. హాయ్ అంటే హైదరాబాద్, హై అని అంటారు. యాక్చువల్లీ హై హైదరాబాద్, మేడం అంటే మేడ్చల్, హనుమాన్ అంటే హనుమకొండ, రంగులు అంటే రంగారెడ్డి. నెక్స్ట్ అత్యల్పంగా ఉంది అంటే రంగులు వేసి ములుగుతూ కొమరయ్య. ఇక్కడ రంగులు బాగున్నాయి కదా, రంగులు వేసినటువంటి కొమరయ్య ములుగుతూ కొమరయ్య నాగు చేయాలని పిలిచారు. అంటే ముగ్గురు కలిసి కూలికొచ్చారు కాబట్టి హనుమాన్కి రంగులు వేసి అలసిపోయి ములుగుతూ కొమరయ్య నాగు చేయాలని పిలిచాడు. ములుగుతూ అంటే ములుగు, కొమరయ్య కొమరంభీం, నాగర్ కర్నూలు, జయశంకర్ భూపాలపల్లి. ఓకే, సింపుల్. మనం ఒక్కసారి రాసుకున్నాం అనుకో మళ్ళీ మర్చిపోలేము కదా. నెక్స్ట్ జనాభాకు వచ్చేస్తే జనాభాలో అత్యధికంగా హాయ్ మేడం, అధిక జనాభాలో రంగయ్య నాలిక తెగింది. హాయ్ మేడం, అధిక జనాభాలో రంగయ్య నాలిక తెగింది చెప్పాను కదా. హాయ్ మేడం, హనుమాను, జయ, ఒక 3 గుర్తుంచుకోవాలని. నెక్స్ట్ హాయ్ మేడం, ఇక్కడ కూడా హాయ్ మేడంతో స్టార్ట్ అయింది. ఇక్కడ హాయ్ మేడం అధికంగా ఉన్న దాంట్లో హాయ్ మేడం, అధిక జనాభాలో రంగయ్య నాలిక తెగింది. హాయ్ అంటే హైదరాబాద్, మేడం అంటే మేడ్చల్, రంగయ్య అంటే రంగారెడ్డి, నాలుక అంటే నల్గొండ అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే ముళ్ళు జయాకి దిగితే కొమరయ్య జనంలో ఆగమైండు. యాక్చువల్లీ జయాకి ముళ్ళు దిగింది, జయాకి ముళ్ళు దిగితే కొమరయ్య జనంలో ఆగమైండు. ఇప్పుడు అత్యల్పంగా అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో తక్కువగా ఉండేది ఒక ములుగు ఒక్కటే. సో ములుగు మనం చూసుకున్నట్లయితే ముళ్ళు జయాకి దిగితే కొమరయ్య జనంలో ఆగమైండు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమరయ్య, కొమరంభీం, ఆసిఫాబాద్, జనంలో ఆగం, జనం ప్లస్ ఆగం, జనగాం. జనగాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి విస్తీర్ణంలో అధికంగా ఉన్నటువంటి నా భజన రంగా. అంటే రంగకు భజన చేస్తాం కదా, అత్యధికంగా నా భజన రంగా. నా అంటే నల్గొండ, బా అంటే భద్రాద్రి, జన అంటే జనలో జే కాదు నా తీసుకోండి. నాగర్ కర్నూలు, రంగారెడ్డి. మనకి ఎట్లా తెలుసు అత్యధికంగా విస్తీర్ణం జిల్లాలు ఏంటి? నల్గొండ ఉంటుంది, భద్రాద్రి ఉంటుంది, నాగర్ కర్నూలు ఉంటుంది. కింద వచ్చేసి మనకు హైదరాబాద్కు యాన్సిడెంట్ ఉంటుంటే రంగారెడ్డి ఉంటుంది. నెక్స్ట్ అత్యల్ప విస్తీర్ణం ఉన్నటువంటిది మనకు తెలుసు 33వది ఏంటిది? హైదరాబాదే. తర్వాత హైదరాబాద్ కానుకుంటుంటే మేడ్చలు, తర్వాత మన హనుమకొండ, వరంగల్. ఈ 4 చిన్నవి ఉంటాయి విస్తీర్ణంలో. బట్ పట్టణీకరణలో ఏవైతే అత్యధికంగా ఉంటాయో అవి విస్తీర్ణంలో చాలా తక్కువ. ఎందుకంటే విస్తీర్ణం తక్కువ ఉన్నాయి కాబట్టి పట్టణీకరణ చాలా ఎక్కువ శాతం ఉంది అన్నట్టు. సో మనం ఈజీగా హాయ్ మేడం, హనుమాన్ వరం ఇచ్చాడు అని గుర్తుపెట్టుకోండి ఈ ట్రిక్. ఓకేనా? ఇలా మనం ఒక్కసారి బైహెడ్ చేసామంటే జనసాంద్రత, జనాభా విస్తీర్ణం, ఈ 3 కూడా మనం మర్చిపోలేము. నెక్స్ట్ పార్ట్ 2లో మిగతా టాపిక్స్ కూడా చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అన్ని సబ్జెక్టులకు ఇలాంటి ట్రిక్సే ఉంటాయి. ఆల్రెడీ రీసెంట్గా గ్రూప్ 1 క్వాలిఫైడ్. ఇంట్రెస్ట్ ఉంటే
లో కాస్ట్ అంటే డబుల్ డిజిట్ కాస్ట్తో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ ఉంది, ఛానల్ లింక్ కూడా పెడతాను. ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను దానికి సంబంధించినటువంటి ట్రిక్తో మీ ముందుకు వస్తాను.